బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వెంటనే ఎందుకో చూడడం నాకు కుదరలేదు. యూఎస్కి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళకి సీడీనో ఏదో దొరికింది, అందులో సినిమా చూస్తున్నా క్లైమాక్స్ వచ్చింది. క్లైమాక్స్ అప్పటిదాకా ఉన్న యావరేజ్ ఫిల్మ్ ఒక దెబ్బకి బ్లాక్ బస్టర్ లుక్ ఇచ్చింది దానికి. అసలు దానికి కారణం ఏంటంటే ఓవరాల్ రైటింగ్ అంతా చాలా బాగుంది ఫిల్మ్ లో, ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో రైటింగ్ టెరిఫిక్ గా ఉంది. అందులో సిద్ధు వచ్చి ఆఫీస్కి వెళ్ళి ఏదో పని చెప్తారు, నేను చేద్దాం వెళ్తే ఆ పని ముందుగానే మీరు చేసేసి ఉంటారు, అందరు నవ్వుతున్నారు, నాన్న క్యారమ్స్ ఆడదాం రారా సిద్ధు అంటారు, నేనేదో ఆడాలనుకుంటా, అది కొట్టు ఇది కొట్టు క్వీన్ వై అది వేదే నాట కూడా మీరు ఆడుతుంటే నేనెందుకు నాన్న ఆడడం, ఇలా తినాలో కూడా మీరు నేర్పిస్తే ముద్ద దిగట్లేదు నాన్న, మొత్తం అవుట్ బస్టే చెప్తుంటాడు. ఇన్ని కారణాలు చెప్తున్నాడు అతను, నా వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నావు కదా నువ్వు, నాకు చెప్పొచ్చు కదా అని తండ్రి అడగాలి, అది అడిగి తీరాలి. అడగకుండా ఇంకేదో అడిగితే నాకు మిస్ అయిపోతా ఆడియన్స్ గా నేను. సో ఇప్పుడు డైలాగ్ రైటర్ ప్రకాష్ రాజ్ గారి చేత నాకు చెప్పొచ్చు కదరా ఇవన్నీ అని అనిపించాలి. వెయిట్ చేస్తున్నా. ఈ మధ్యలో ఒక డైలాగ్, మీరందరూ హ్యాపీగా ఉన్నారనుకో నేను ఆనందంగా ఉన్నాను, మీ ఆనందాన్ని తీసుకొని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదు, నాకు తెలియదురా, నాకు చెప్పొచ్చు కదరా అన్నాడు. అబ్బా, నేను అనుకున్నది ఎంత బాగా చేయించారు, నాకు చెప్పొచ్చు కదరా అని తర్వాత దాని ఆన్సర్ ఇవ్వాలి కదా, మరి అది కూడా లెవెల్లో ఉండాలి కదా, అది కూడా సాటిస్ఫై చేయాలి కదా. ఏం చెప్పిస్తారు, వెయిటింగ్. బాధ్యత లేని తండ్రులకి అయితే చెప్పొచ్చు నాన్న, మేమంటే చాలా ఇష్టం, మమ్మల్ని చేయబట్టి నడిపిస్తారు, మీకు చెప్తే మీరు ఇలా అయిపోతారనే మీకు చెప్పను నాన్న అంటాడు. అంటే మిమ్మల్ని గెలిపించడం కోసం 24 ఏళ్ళుగా నేను ఓడిపోతూ ఉన్నాను నాన్న, మిమ్మల్ని ఇలా చూడలేను నేను అని చెప్తున్నాడు. ఆ డైలాగ్స్ మధ్యలో ఈ ప్లే ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది ఇవ్వడం, దాని తర్వాత దానికి ఆన్సర్, ఈ మధ్యలో మేకింగ్ పర్ఫార్మెన్స్ లు, మధ్యలో జయసుధ గారి క్లోజ్అప్స్ పడుతుంటే గుడ్ల నిండా నీళ్లుంటాయి ఆవిడకి, అమ్మే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా అమ్మాయికి నేను ఎలా అర్థం అవుతాను నాన్న అని అంటుంటాడు. పుట్ టుగెదర్ ఎపిక్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ బొమ్మరిలో క్లైమాక్స్.